హాయ్ యోస్ వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ అయితే ముగిసిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ముందు ఎవరైతే స్టే చేశారో వాళ్ళందరూ కూడా బైబ్యాక్ వస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చి కంటెస్టెంట్స్ని నామినేట్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్కి కూడా ఒక సజెషన్ ఇచ్చి వెళ్తున్నారు. ఆ విధంగానే ఇలా ఒక్కొక్కరుగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు తమకి ఏర్పాటు చేసిన సీట్లో కూర్చొని వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్కి సజెషన్స్ ఇస్తూనే వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్ని నామినేట్ చేస్తూ వచ్చారు. అలాగే ఇంట్లోంచి వెళ్ళిపోయిన బెజవాడ బేబక్క కూడా వచ్చింది. తను ఆ కుక్కర్ ప్రాబ్లం అయినప్పుడు నిఖిల్ ఎందుకు మాట్లాడలేదు అంటూ నిఖిల్ని ఆ రోజు మాట్లాడుంటే నేను ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి ఉండేదాన్ని కాదు, నాకు ఎంత స్కోప్ ఉండేది అని చెప్పుకొచ్చింది. అయితే నిఖిల్ దాన్ని ఖండిస్తూ అయితే ఫస్ట్ వీకే ఎవరిని జడ్జ్ చేయలేం కదా, నేను ఎలా మాట్లాడగలను అని అంటాడు. నువ్వు అలా మాట్లాడకుండా ఉండడం వల్లే నేను ఫస్ట్ వీక్లో నామినేట్ అయ్యి బయటికి వచ్చేసి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని చెప్పి బేబక్క అరవటం జరిగింది. అదేవిధంగా ఎక్కువ యష్మికి మరియు నబీల్కి సజెషన్స్తో పాటు ఎక్కువ కామెంట్స్ కూడా వచ్చాయని చెప్పాలి. యష్మి, నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావు, గ్రూప్ గేమ్స్ ఆడుతున్నావు అని చెప్పి ఆదిత్య మరియు కిరాక్ సీత నయని పావని అనటం జరిగింది. అంతేకాదు మణికంఠ కూడా తనదైన పందాల్లో రెచ్చిపోయాడు. యష్మి, నువ్వు గ్రూప్ గేమ్స్ ఆడుతున్నావని, నువ్వు ఎప్పుడైతే నిఖిల్తో లవ్ని స్టార్ట్ చేసావో అప్పటి నుంచి బయట నీకున్న ఫాలోయింగ్ తగ్గిపోయిందని, నువ్వు నెగిటివ్గా బయటకు వెళ్తున్నావని చెప్పకనే చెప్పారు. దీంతో యష్మి కొన్నాళ్ళుగా అంటే ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత నుంచి నిఖిల్ ప్రవర్తన చూసి ఇబ్బంది పడుతుంది కదా. సో ఆ తర్వాత నుంచి ఏదో నేను నీ మీద పడిపోతున్నట్టు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి నిఖిల్తో ఆల్రెడీ గొడవైంది. ఇప్పుడు కిరాక్ సీత వచ్చి ఇలా చెప్పేసరికి తను ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ కూర్చుంది. అలాగే ప్రేరణకి కూడా మీరు మంచిగా ఆడండి, మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి, అలా అయితే బాగుంటుందని చెప్పేసి ఆదిత్య చెప్పాడు. అలాగే నబిల్ని కూడా బ్యాక్ బిచింగ్ ఎందుకు చేస్తున్నావని వాళ్ళతో ఏమన్నా చెప్పాలనుకుంటే వాళ్ళ ముఖం మీదే చెప్పొచ్చుగా, నువ్వు పక్క వాళ్ళతో చెప్పినా అది తర్వాత రివీల్ చేస్తారు, ఇలాంటి మాటలు ఎందుకని చెప్పి నాగమణికంట అన్నాడు. అంతేకాదు యష్మికి కూడా ఇదే పడిందే, ఎందుకు నువ్వు వాళ్ళ ముఖాల మీద అనుకుండా బయట అంటున్నావు, ఎందుకు వాళ్ళ మీద లేనిపోని అబాండాలను వేస్తూ వాళ్ళని పోర్ట్రేట్ చేస్తున్నావు, మిగతా వాళ్ళని కూడా నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు అంటూ ఆదిత్య రెచ్చిపోయాడు. దీంతో నేనెందుకు అలా చేస్తానని చెప్పడంతో క్లిప్స్ అన్ని కూడా నాగార్జున గారు వచ్చే వారం చూపిస్తారులే అనడంతో నోరు పూసుకుంది. అంతేకాదు ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి కూడా చెప్తూ ఉండగా విష్ణుప్రియ కొంచెం సైడ్ అయిందని చెప్పొచ్చు. కిరాక్ సీత యష్మికి గట్టిగా నేర్చిపడేసింది. ఎందుకు నువ్వు ఫైర్ గా ఆడే యష్మి నాకు కావాలి, అలా ఆడేదానివి ఎందుకు ఎవరినైతే లవ్ చేయడం స్టార్ట్ చేసావో అప్పటి నుంచి నీ ఆట మొత్తం పోయింది, బయట నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువ అయ్యారని చెప్పుకొచ్చింది. అంటే నువ్వు ఎప్పుడైతే తన్ని లైక్ చేయడం స్టార్ట్ చేసావో అప్పటి నుంచి నీ పతనం స్టార్ట్ అయింది అన్నట్టుగా చెప్పుకొచ్చింది కిరాక్ సీత. ఇది నిన్ను తగ్గించడానికి, వాళ్ళు గెలవడానికి మ్యానిపులేట్ చేస్తూ ఆడే ఆటని, నువ్వు ఈ ఆటలో ఆట బొమ్మవని తను చెప్పకనే చెప్పింది. అలా చెప్పేసరికి నిఖిల్ అని కరెక్ట్గా చెప్పకపోయినా కూడా నిఖిల్ వెంటనే అందుకున్నాడు. తనని పాయింట్అవుట్ చేసి తనని తొక్కి నేను గేమ్లో గెలవాలని అనుకోవట్లేదని, నా ఆట నేను ఆడుతున్నానని, అంతేగాని ప్రత్యేకంగా ఒకరిని పాయింట్అవుట్ చేసి వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళని తొక్కడం, దాని ద్వారా నేను ఎదిగి కప్పు తీసుకోవాలనుకోవట్లేదని తను చెప్పడంతో అలాగే జరిగింది, ఖచ్చితంగా ఇదే జరుగుతుందని కిరాక్ సీత నొక్కి నుంచి చెప్పింది. అలాగే నబిల్ని కూడా నువ్వు కప్పు కొట్టడానికి వచ్చావు, నువ్వు కప్పు కొట్టడానికే ఆడితే బాగుంటుంది, మధ్యలో ప్రతి విషయంలోనూ వేలు పెడితే ఆ కప్పు కాస్త ఎగిరిపోతుందని చెప్పి నాగమణికంట వార్నింగ్ ఇచ్చాడు. నేను ఖచ్చితంగా కప్పు కొట్టడానికే వచ్చాను, నేను అలాగే ఆడుతున్నానని అన్నాడు. నేను బయట షో చూసి వచ్చాను కాబట్టి నీకు సజెస్ట్ చేస్తున్నాను, నీకు నచ్చితే తీసుకో లేకపోతే లేదు, ఎందుకంటే నేను ఆడేటప్పుడు నన్ను అలా చేసి బయటకు పంపించారు, ఆ తప్పు నువ్వు చేసి బయటకు రాకూడదని మాట్లాడుతున్నానని మణికంఠ చెప్పడంతో నబీల్ అర్థం చేసుకున్నాడు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఇంట్లో వాళ్ళతో గేమ్ ఆడి బయటకు వెళ్ళిన వాళ్ళు ఇచ్చిన సజెషన్స్తో మున్ముందు వీళ్ళు ఎలా ఆడతారనేది చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.